గులాబీ పార్టీ కాషాయంతో జతకట్టబోతోందా? కాంగ్రెస్ పార్టీ నుంచి తమ పార్టీ నేతలను కాపాడుకునేందుకు ఇదే చివరి అస్త్రంగా కేసీఆర్ భావిస్తున్నారా? కేసీఆర్ ప్రతిపాదనపై బీజేపీ పెద్దలు ఓకే అన్నారా, లేదా తమ నిర్ణయాన్ని వాయిదా వేశారా? వాచ్ దిస్ స్టోరీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆర్ ఓ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ డీలా పడిన నేపథ్యంలో కమలం పార్టీలో జట్టు కట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఇలా చేయడం ద్వారా పార్టీని కాపాడుకుంటూనే తన కవితను కూడా తీహార్ జైలు నుంచి బయటకు తీసుకురావచ్చనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట. ఇదే విషయాన్ని పార్టీ నేతలతో చర్చిస్తే వారంతా మీకు ఓకే అయితే మాకు ఓకే సార్ అన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీదుంది. వీలైనంత త్వరగా బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయించాలని చూస్తోంది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలను తమ పార్టీలో కలిపేసుకుంది. మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా కేసీఆర్ ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహించారు. పార్టీ మారొద్దంటూ హితబోధ చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలు మీ మాటే మాకు శిరోధార్యం అంటూనే పార్టీలో నుంచి జంప్ అవుతున్నారట. ఇక ఎమ్మెల్సీల పరిస్థితి కూడా ఇలాగే ఉందట. అయితే ఇవన్నీ గమనించిన కేసీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాలంటే బీజేపీతో కొన్నాళ్ళు జట్టు కడితే రేవంత్ రెడ్డి పోరు నుంచి తప్పించుకోవచ్చని భావిస్తున్నారట. కేంద్రంలో బీజేపీ ఎలాగూ అధికారంలో ఉంది కాబట్టి పార్టీ ఎమ్మెల్యేలపై కేసులు గట్రా ఉండవని బీఆర్ఎస్ అధినేత ఆలోచిస్తున్నారట. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కుమార్తె కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ స్కామ్లో అరెస్టై ఆమె 100 రోజులుగా జైల్లో కాలం వెళ్లదీస్తున్నారు. కవితకు బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినా రావడం లేదు. ఈడీ, సీబీఐ కేసుల మీద కేసులు వేసి కవితకు బెయిల్ రాకుండా చేస్తున్నాయి. అయితే కవితకు బెయిల్ రాకుండా అడ్డుకోవడం వెనుక బీజేపీ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీతో కలిస్తే కవితకు త్వరగా బెయిల్ తెచ్చుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నారట. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఒకేసారి బీజేపీతో జట్టుకట్టడం ద్వారా ఓవైపు పార్టీని కాపాడుకుంటేనే మరోవైపు కవితను బయటకు తీసుకురావచ్చని కేసీఆర్ ఆలోచనగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఓబీసీలు సామాజిక వర్గాలు కేసీఆర్ వెంట నడిచారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు. ఇటీవల రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. దీంతో వారంతా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. అటు తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ మంచి ఊపు మీదుంది. 2028 ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భావిస్తోంది. అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీతో జతకడితే పార్టీ మరింత బలపడుతుందని పార్టీ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకోసం అన్ని రకాల వ్యూహాలను అమలు చేయాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదనపై బీజేపీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి వెళితే పార్టీకి లాభమా నష్టమా పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే బీఆర్ఎస్ ప్రతిపాదనపై బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్తో కలిసి వెళితే పార్టీకి నష్టమంటూ కొందరు నేతలు చెప్పినట్లు సమాచారం. కేసీఆర్ తన అవసరాల కోసం బీజేపీని వాడుకుంటాడు తప్పితే మనకు వచ్చే లాభం ఏమీ ఉండదంటూ నేతలు పార్టీ పెద్దలకు చెప్పారట. చూడాలి మరి తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోతాయో లేదంటే మీ దారి మీది మా దారి మాది అన్నట్టుగా వ్యవహరిస్తాయో.